హలో నమస్తే. వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. నేను అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీరందరూ అడిగినట్టుగానే M1 అండి, అంటే ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ 1 గురించి, దాంట్లో మనం ఎస్ఐస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము ఈరోజు వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే కదండి, నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటి అంటే మన ఛానల్ ఓన్లీ 15% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారనమాట. అందుకనే ప్రతి వీడియోలో అయితే చెప్పాల్సి వస్తుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఈ M1 ఏంటి అంటే చాలామంది భయపడతారు, కానీ ఫస్ట్ ఇయర్ అంటే కాలేజ్ స్టేజ్లోనే మనం, అంటే స్టార్టింగ్ డేస్లో నుంచే మనం ప్రాక్టీస్ అయితే కొన్ని టాపిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక పాస్ అవ్వడం ఈజీ అనండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే C23కి సంబంధించి M1 మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సేస్ అనమాట. అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ మోడల్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో మీరు అడిగిన వెంటనే చేస్తున్నాను కాబట్టి వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. నాకు తెలిసిన, అంటే నాకు ఏ టాపిక్స్ మీద అయితే నాలెడ్జ్ ఉందో దాన్ని బేస్ చేసుకునే నేను చెప్తున్నానండి, ఓకేనా? మీరు ఈ టాపిక్స్ని దాటి ప్రిపేర్ అయినా, అంటే ఇవి కాకుండా వేరేవి సిలబస్లో ఉన్నవి ప్రిపేర్ అయినా నో ప్రాబ్లమ్. ఇవే ప్రిపేర్ అవ్వాలని లేదు అండి, మీ క్యాపబిలిటీ అది. సో మీరు ప్రిపేర్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ అవ్వాల్సింది ఏంటి అంటే మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, అండ్ తర్వాత డిఫరెన్షియేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, సర్కిల్స్, కోనిక్ సెక్షన్స్ అండ్ జామెట్రికల్ అప్లికేషన్స్ అనమాట. మీరు చూసుకోవాల్సింది, అంటే నాకు తెలిసిన టాపిక్స్ అయితే నేను ఇక్కడ రాశాను. మీరు దీనికన్నా నెక్స్ట్ మీకు ఇంకా ఏమున్నాయంటే జామెట్రికల్ అప్లికేషన్, మ్యాక్సిమా అండ్ మినిమా, ఎర్రర్, ఇంకోటి ఏంటి ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్ ఉంటుంది. సో వాటి గురించి నాకు అంతగా కొంచెం ఐడియా లేదన్నమాట. సో నాకు ఐడియా ఉన్నవి మాత్రమే నేను మీతో డిస్కస్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇక్కడ మీరు మ్యాట్రిక్స్ మాత్రం అసలు ప్రిపేర్ అవ్వాలండి. అంటే అది లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు, అది అటు షార్ట్స్ అయినా ఎస్ఐస్ అయినా. మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి అంటే గ్రామర్స్ రూల్స్ కంపల్సరీ చూసుకోవాలి, అలాగే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఒక ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీగా. ఇవి ఈ 3 మోడల్లో ఏ ఒక్కటి లేకుండా కూడా మీకు పేపర్ అన్నది రాదు, ఓకేనా? అది గ్రామర్స్ రూల్ అవ్వచ్చు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అవ్వచ్చు, అడ్జాయింట్ ఇన్వర్స్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఈ 3 మోడల్స్ లేకుండా మీకు పేపర్ అన్నదే ఉండదు, ఓకేనండి? సో ఇది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్స్లో, అంటే ఈ 3 మోడల్స్లో ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, ఇవన్నీ చూసుకున్నారు కదా టాపిక్స్, ఓకే? ట్రాన్స్ఫర్మేషన్, వీటికి సంబంధించి రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, మోడల్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాము. దీనికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్స్తో పాటు, అంటే మోడల్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఆ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఫస్ట్ డిఫరెన్షియేషన్ గురించి అయితే చూద్దాము. మనకి ఇందులో మోడల్స్ ఏంటి అంటే dy by dx if y equal to root over cos x plus root over cos x plus root over cos x plus infinity. ఈ మోడల్ ఒకసారి చూసుకోండి. అలాగే if y equal to x power infinity x, so that dy by dx equal to y square by x into 1 minus 4 log x. ఈ మోడల్ కూడా ఓకే. నెక్స్ట్ డిఫరెన్షియేట్ tan inverse 2 by x by 1 minus x square with respect to cos inverse 1 minus x square by 1 plus x square. ఇక్కడ నేను చెప్తున్నవి ఏంటి అంటే ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ మోడల్స్ని ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను, ఓకేనా? సో నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ sin log x with respect to tan e power x. ఓకే, ఈ మోడల్స్ కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి అండి. ప్రిపేర్ అవ్వకపోతే ప్రిపేర్ అవ్వండి. దీనికి అవుటర్, అంటే నేను కొన్ని సెలెక్టెడ్ టాపిక్సే కాబట్టి మీరు రిమైనింగ్ టాపిక్స్ ప్రిపేర్ అయినా నో ప్రాబ్లం, ఓకే? సో ఫైండ్ dy by dx x equal to 3at by 1 plus t cube, y equal to 3at square by 1 plus t cube. ఈ మోడల్ కూడా. నెక్స్ట్ ఇఫ్ y equal to log 3 plus 4 sin 5x, find the dy by dx. ఈ మోడల్స్ అన్నవి మీరు చూసుకుంటే
బాగుంటుంది. నెక్స్ట్ ఫైండ్ dy బై dx ఇఫ్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి యూవీ రూల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో దాన్ని బేస్ చేసుకుని అనమాట. ఇఫ్ యూ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ బై x మైనస్ y ప్రూవ్ దట్ x డో యూ బై డో x ప్లస్ y డో యూ బై డో y ఈక్వల్ టు సైన్ 2u. If u equal to sin log x, then prove that x square y2 plus xy1 plus y equal to 0. సో ఈ మోడల్ అన్నది మీరు చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీకి వచ్చేసరికి సో దట్ sin a plus sin 120 degrees plus a plus sin 120 degrees minus a equal to 0. If cos x plus cos y equal to 4 by 5 and cos x minus 4y equal to 2 by 7, so that 14 tan x minus y by 2 plus x cot x plus y by 2 ఈక్వల్ టు 0 ఇలా ప్రూవ్ చేయమంటాడు. అలాగే ప్రూవ్ దట్ అని చెప్పేసి ఈ రెండు మోడల్స్ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 ప్రూవ్ దట్ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు 4 sin a sin b sin c. నెక్స్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ 120 ప్లస్ a ప్లస్ సైన్ స్క్వేర్ 120 డిగ్రీస్ మైనస్ a ఈక్వల్ టు 3/2. సో ఈ మోడల్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఏంటి అంటే ఈ మోడల్స్లో మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నవి చేయండి. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పాజ్ చేసుకొని మీరు నోట్ చేసుకున్న నో ప్రాబ్లం. ఇక్కడ ఇఫ్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈక్వల్ టు పై, ఇలాగేంటంటే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు xyz అనేది ప్రూవ్ చేయమంటాడు. అలాగే ఇక్కడ ఏంటంటే సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y సైన్ ఇన్వర్స్ z ఈ మోడల్స్ అంటే x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమంటాడు. సో నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 5/13 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 56/65 అన్న మోడల్ కూడా ఈ మోడల్స్లో మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నవి చూసుకోండి. సో నెక్స్ట్ సాల్వ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు √2 అని, లేదా కాస్ 8 థీటా ప్లస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు కాస్ 5 థీటా అని చెప్పేసి మనకి ఈ మోడల్ కూడా అడుగుతున్నాడండి. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ మీరు ప్రిపేర్ అయ్యింది సర్కిల్స్ కానీ లేకపోతే స్ట్రైట్ లైన్స్ ఇలాంటివి చూసుకుంటున్నప్పుడు మీరు కంపల్సరీగా ఇక్కడ పారాబోలా ప్రాపర్టీస్ అలాగే ఎలిప్స్ ప్రాపర్టీస్ అనేవి చూడండి. అందులో ఏంటంటే వెర్టెక్స్, ఫోకి, డైరెక్ట్రిక్స్, యాక్సిస్ ఇలాంటి వాటికి ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పేసి పాయింట్స్ ఇస్తాడు. సో సర్కిల్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసిన టాపిక్స్ మీదే నాకు ఇంపార్టెంట్ అంటే రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ నేను తీసుకొని చెప్పడం అయితే జరిగింది. మీరు ఇవే కాకుండా వేరేవేమైనా సిలబస్లోనే ప్రిపేర్ అయినా నో ప్రాబ్లం అండి, ఓకేనా. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. నెక్స్ట్ వీడియోలో షార్ట్స్ అనేవి నేను షేర్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.